కేసుల్లో ఇప్పుడు చంద్రబాబు గారి కేసులు ఏమవుతున్నాయి? అసలు విచారణ ఎదుర్కోకుండా స్టేలు వచ్చేస్తున్నాయే, విచారణ ఎదుర్కోకుండా ముందస్తు బెయిల్ వచ్చేస్తున్నాయే. మరి అక్కడ చంద్రబాబు నాయుడు నాటకం ఆడినట్టేనా? లేదే. జగన్ అయితే నాటకాలు ఆడతాడు, చంద్రబాబు నాయుడు అయితే నిజాయితీగా ఆడుకుంటాడు. ఇది ప్రజల్ని దశాబ్దాలుగా ఎన్టీ రామారావు మంచోడంటే మంచోడు, చెడ్డోడంటే చెడ్డోడు, మళ్ళీ ఇప్పుడు మంచోడంటే మంచోడు. ఆంధ్రప్రదేశ్ విభజించబడాలి, ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు అంటే అవుననాలి మనం. కాదు ఆంధ్ర అన్యాయానికి గురైందంటే అవుననాలి. చంద్రబాబు నాయుడు ఒక్కడు మాత్రమే ఈ లోకానికి దేవుడు, ఆంధ్రప్రదేశ్కి దేవుడు. అసలు మనందరం వాళ్ళు అన్నం తింటున్నామంటే చంద్రబాబు వల్లే. అదేంటి అంటే అంతే, మీరు ఒప్పుకు తీరాలా. ఒక హిట్లర్ తరహా భావజాలంతో ప్రజలనెత్తిన రుద్దేటువంటి మనస్తత్వంతో కూడినటువంటిది. చివరికి వృత్తి ప్రమాణాలు ఎప్పుడో వదిలేశారు, వ్యక్తి ప్రమాణాలు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి కొత్త కాన్సెప్ట్కి సజీవ సాక్ష్యమే. అదే జనం నినాదం క్విట్ జగన్ అంటూ